జగన్మోహన్ రెడ్డి ఒక అనూహ్య నిర్ణయం అనుకోవాలా, లేదంటే సంచలనం సృష్టించేందుకు ఆయన సిద్ధమయ్యి ఈ నిర్ణయం తీసుకోవాలనుకున్నారా? ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కారని చెప్పేసి గత కొంతకాలంగా చెప్తూ వచ్చారు. మీరు కూడా మనం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు సడన్ చేంజ్ ఎందుకు వచ్చింది? అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఏం ప్రకటించలేదు. జగన్మోహన్ గారు ఆ ప్రకటన చేయలేదు. మీడియాలో బలమైన వార్తలు, బలమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొట్టమొదటి అంశం నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నా వ్యక్తిగత అభిప్రాయం కూడా, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకూడదని నేర్చుకున్న నిర్ణయాన్ని నేను వ్యతిరేకిస్తా. అవును. నెంబర్ 2, ఇప్పుడు వెళ్ళాలని ఆయన నిర్ణయం తీసుకుంటే నేను స్వాగతిస్తా. ఇది నాకున్న వ్యక్తిగత అభిప్రాయం. అది బాధ్యతాయుతమైన ఎవరున్నా చెప్తారు. అయితే ఒక పరిశీలకుడుగా అసెస్మెంట్ చేసేటప్పుడు రియాలిటీ కూడా చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి, వ్యక్తిగత వ్యవహార శైలి అన్ని చూసినప్పుడు వెళ్తారా వెళ్ళరా అనుమానం ఇప్పటికీ నాకు. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి. కారణం ఏంటంటే, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు అనేది ఒక అభిప్రాయం అయితే, ఈ కాలంలో జరిగిన పరిణామాలు, జగన్మోహన్ రెడ్డి గారు దానికి 2 కారణాలు చెప్పారు. ప్రధానంగా ప్రతిపక్ష నాయకుడు గుర్తించమని కోర్టుకి వెళ్ళాము, వాళ్ళు ఇంకా ఏం సమాధానం చెప్పలేదు. చంద్రబాబు నాయుడుతో గారితో మాట్లాడిన తర్వాత అంతే సమయం అన్నా ఇవాళ మాకు అది ఇవ్వట్లేదు, ఇట్లాంటి ఇవ్వరు కాబట్టి నేను రాను అనే మాటే చెప్తూ వస్తున్నాడు. మీరు రాకపోతే అసెంబ్లీ రద్దు అవుతుంటే చేయమని చూద్దామని సవాలు ఇవన్నీ జరిగినాయి. ఇది ఫస్ట్ పాయింట్. అప్పుడు కూడా కరాఖండి అభిప్రాయంతోనే ఉన్నారు. ఇప్పుడు అదనంగా జరిగింది ఏంటంటే, రఘురామకృష్ణరాజు గారు ప్రధానంగా ఉప సభాపతి రూల్ పొజిషన్ చెప్పాడు. ఆయన ఏం తప్పు చెప్పలేదు, రూల్ పొజిషన్ చెప్పాడు. 60 రోజులు కంటిన్యూగా హాజరు కాకపోతే ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేయాల్సి వస్తుంది, వారు నిర్ణయించుకోవాలి, అసెంబ్లీకి రావాలని రూల్ పొజిషన్ ఆయన చెప్పాడు. ఈ నేపథ్యంలో హాజరు అయితే కాబట్టి అసెంబ్లీ సభ్యత్వం ఎక్కడ రద్దయిపోతుందని, ఉప ఎన్నికలకు భయపడి వస్తున్నాడు అనే మెసేజ్ అయితే తెలుగుదేశం పార్టీ రేపు నుంచి మాట్లాడుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎవరైనా అంటారు సహజం కదా. ఇప్పుడు నిన్నటి వరకు రానని చెప్పి ఈ అసెంబ్లీని ఉపసభాపతి మాట్లాడినాడు కాబట్టి వస్తున్నాడు అనే చర్చ అయితే వస్తుంది, దాన్ని ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే అలా వస్తుంది కాబట్టి రావద్దని నేను చెప్పను. ఎవరెన్ని విమర్శలు చేసినా ఆయన రావాలని నిర్ణయం తీసుకుంటే ఒక డెమోక్రటిక్ గా ఉండే వాళ్ళు మనం స్వాగతించాలి. విమర్శించినా పర్వాలేదు, ఎందుకంటే విమర్శలకు గురైనా కూడా మీరే ఆ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి మీరు ఆ విమర్శలకు గురి కాక తప్పదని కూడా చెప్తాం, ఎదుర్కోక తప్పదుగా అని చెప్తాం. కాబట్టి రావాలని నిర్ణయం తీసుకుంటే స్వాగతం, రాకూడదని నిర్ణయం తీసుకున్నా అని నేను అభ్యంతరం చెప్తాను. బట్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి, రఘురామకృష్ణరాజు గారి యొక్క రూల్ పొజిషన్ చెప్పిన తరువాత వస్తే ఖచ్చితంగా అసెంబ్లీ సభ్యత్వానికి భయపడి రాలేదనే మాట వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఆయన రాజకీయ విమర్శని ఎదుర్కోవడానికి సిద్ధపడి కూడా వస్తే ఇంకా సంతోషం, డెమోక్రటిక్ స్పిరిట్ అనుకుంటాను. కానీ ఇవన్నీ చూసినప్పుడు ఇంకా నేనైతే ఒక నిర్ణయాన్ని, ఒక అభిప్రాయం అయితే రాలేకపోతున్నాను. వస్తాడా రాడా అనేది ఇంకా నాకు డౌట్ అయితే ఉంది. అయితే ఒకటేమవుతుందంటే, బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారు ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. కాబట్టి గవర్నర్ ప్రారంభోపన్యాసం జనరల్ గా స్పిరిట్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాధాన్యతలో ఉంటే, రాజకీయ ఉపన్యాసం రాజకీయంగా కేబినెట్ చేసిన తీర్మానాన్ని గవర్నర్ గారు చదువుతారు కానీ, బట్ అదొక స్పిరిట్. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం, అన్ని పార్టీల నాయకులు రావడం, ఇవన్నీ గవర్నర్ ఆ తర్వాత సాయంత్రం పూట విందివ్వడం, ఇట్లాంటివన్నీ మనం చూస్తుంటాం. ఇది డెమోక్రసీలో ఉన్న స్పిరిట్. కాబట్టి గవర్నర్ గారి ప్రసంగానికి మాట్లాడడానికి గవర్నర్ గారు మన గౌరవంతో వస్తానని ఏమైనా వస్తాడా నాకు తెలియదు. ఒకవేళ వచ్చి మళ్ళీ మొదటికి వస్తుందా? నాకైతే జగన్మోహన్ రెడ్డి గారు హాజరు పైన ఇప్పటికీ కొంత అనుమానం అయితే ఉంది. వాళ్ళు అధికారికంగా ప్రకటించారు, ఎందుకంటే జరిగిన పరిణామాలు ఇచ్చారు. బట్ పర్సనల్ గా మాత్రం రావడానికి స్వాగతిస్తాను, ఆపడాన్ని వ్యతిరేకిస్తాను. బట్ ఈ కన్ఫ్యూజ్ అయితే నాకు ఇప్పటికీ ఉంది. వారు అధికారికంగా ఏం ప్రకటిస్తారో చూడాలి. ఏదైనప్పటికీ కూడా వస్తే ఈ విమర్శ వస్తుంది. ఒకవేళ గవర్నర్ ప్రసంగాన్ని వరకే వచ్చి మళ్ళీ రాకపోయినాడు అనుకోండి, మళ్ళీ ఈ రోజు నుంచి మళ్ళీ 60 రోజులు అవుతుంది. అంటే పాయింట్ ఏంటంటే, శాసనసభకు నిరవధికంగా 60 రోజులు రాకుండా ఉండకూడదు. కానీ రేపు గవర్నర్ ప్రసంగం సంతకం పెట్టారనుకో, మళ్ళీ 1, 2, 3 స్టార్ట్ అవుతుంది. ఇట్లాంటివి లాజిక్లు కూడా ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా ఇది అనూహ్య నిర్ణయమైనా మంచి నిర్ణయమే జరిగితే వార్తలు. బట్ నాకున్న అనుమానం మాత్రం, నాకు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి, జరిగిన పరిణామాలు చూస్తే ఇంకా నాకైతే అనుమానం ఉంది.